కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి జరిగిందని పెనుగుదురు, గొర్రిపూడి, అరట్లకట్ట నీటి సంఘాల అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, జోకా అప్పల్రాజు, సీరం సుబ్బారావు తెలిపారు. పెనుగుదురులో ఏర్పాటు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2 ఏళ్ల జరిగిన అభివృద్ధి సంక్షేమంపై చర్చించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువల్లు తవ్వించి రైతులకు మహోపకారాన్ని చేశారని కొనియాడారు. అలాగే యాంత్రీకరణ పథకం కింద అనేక వ్యవసాయ యంత్రాలను అందజేశారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, ప్రజలకు అండగా నిలవాలని కోరారు. అలాగే మాకు ముఖ్యమైన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రీతమ నాయకులు పంతం వెంకటేశ్వరరావు గారికి, అలాగే సందీప్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాకు నీటి సంఘాలు వచ్చిన కాడి నుంచి దగ్గర 15 నెలలు ఎంతో అయింది మేము నీటి సంఘాల్లో అడిగెట్టి. ఈ నీటి సంఘాలు వచ్చిన కాడి నుంచి ఏ రైతు కూడా ఇలా తిరుగు చూడకుండా నీరు ఎద్దరు కానీ, నీరు లేదని అంటాం కానీ, మురికి కాలువలు ఎక్కడ గురపడెక్కలు కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేకుండా మేము ప్రతిదీ కూడా కంటితో చూసుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో రైతులు చెప్పినా చెప్పకపోయినా మేము ఫీల్డ్లోకి వెళ్ళి మేము స్థానికంగా మేము ఎలక్ట్ అయిన కాడి నుంచి కూడా మేము పనులు చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే నా పరిధిలో 3 మురికి కాలువలు, 3 పంట కాలువలు ఉన్నవి. నేను ఈ 3 కాలువలు కూడా పోయిన సంవత్సరం 8 లక్షల చిల్లర శాంక్షన్ అయితే తోరంగి డ్రైను దాన్ని తవ్వించాను. అలాగే ఈ సంవత్సరం పెనుగుదు డ్రైను, నడకుదు డ్రైను కూడా శాంక్షన్ అయ్యి అది ఒక 9 లక్షలు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన కాలువలు కూడా నేను పెనుగుదు కాలం పూర్తిగా తవ్వడం జరిగింది. అలాగే నడకుదురు కూడా అది కూడా తవ్వుతున్నాం. ఇది ఎప్పుడు నేను పుట్టాక నాకు దగ్గర వయసు 40-46 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ రోజు దాకా కూడా కాలువలు తవ్వినట్టుగా ఏ గవర్నమెంట్ కూడా లేదు. మేము వచ్చిన తర్వాత ఈ కాలువలు తవ్వడం జరిగింది. ఇది నీటి సంఘం ప్రెసిడెంట్ అని అనేవారే తప్ప ఇలా ఉంటాయా కాలువలని కూడా మాకు కూడా తెలియదు. మేము కూడా చాలామంది నాకన్నా ముందు చాలామంది చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా నీటి సంఘం అంటాం తప్ప ఈ కాలువలు ఇన్ని కాలువల పరిధిలో ఉన్నాయి, 6-7 గ్రామాలు ఉంటాయి, ఈ కాలువలు తవ్వాలి, ఈ మనుషులతో పని చేయించాలన్నది కూడా ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలు నానాజీ గారు ఆదేశాల మేరకు ఈ పనులన్నీ మేము చేయడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధిని కోరుకోవాలి తప్ప అపోజిషన్ లీడర్స్ ఏదో కాపులని వాళ్ళని వీళ్ళని మాట్లాడడం చాలా చులకన భావంగా ఉంది. ఆ వర్డ్ ఇంకా తీసేసి ప్రజల్లోకి కాపులు అనే పదాన్ని మీరు మీ మదిలోనే ఉంచుకోవాలి తప్ప ఇలా దెబ్బలాడకపోవడం వల్ల అందరికీ ఇబ్బందే. మీరు అభివృద్ధిలో చూపించండి. మీకు ఏదైనా విషయం ఉంటే అభివృద్ధి ఇగో పలానా దుక్కులు అది జరగలేదు, లేదా పలు దుక్కులు ఇది జరగలేదు అని చెప్పాలి తప్ప ఇలాంటి కాపులు ఎక్కడికొచ్చి ఏ కులంలోనే లేదు. ఇటువంటి పదాలు మన కులంలోనే వచ్చింది. దీన్ని అరికెట్టి ఎవరి కాళ్ళు ఎవరి పనాలు చేసుకొని ఇస్తే చాలా అందరికీ కూడా బాగుంటుంది. అలాగే మండల స్థాయిలోని ఒక డీసీ పరిధిలో అలాగే మన కేఎంజీ కెనాల్ ఒకటి తవ్వడం జరిగింది. అలాగే మండల స్థాయిలో కాలువలన్నీ కూడా ప్రతి కాలువ కూడా టచ్ చేసి గురపడెక్కలు తీయడం, పొడుగులు తీయడం ప్రతిదీ కూడా చేస్తున్నాం. మా పరిధిలోకి వచ్చిన కాలువలో అదే డీసీ పరిధిలోకి వచ్చినాయి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఎక్కడైనా ఏదన్నా ప్రాబ్లం ఉందని మీరు చెప్పొచ్చు, ధైర్యంగా వచ్చి ఇగో పలానా దుక్కుని తీయలేదు ఆ రైతు గోలాడుతున్నాడు అనేసి అలాంటి వాటి మీద మీరు రండి. వస్తే మేము ఎక్కడన్నా ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కారం చేస్తాం తప్ప ఇలాంటి వాటికి మీరు చిన్న వాటికి మీరు పెట్టి ఎవడో ఒకడు ఉన్నాడు ఆడి కూటమిని బద్దలు కొట్టి ఏదో విధంగా బయటకు వెళ్దామని చూస్తున్నాడు. కానీ అది జరగదు. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు, ఆయన ఆశయాలు మంచి, ఆయన కూడా ఉంటాం మేమందరం కూడా. ఆయన రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనే మాకు ప్రజాప్రతినిధిగా ఉంటారు. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు, అది గర్వించదగిన విషయం. అది చెప్పటం లేదు జనాలకి. ఏదో అతను కూడా పీకేసి పక్కన కూర్చోబెట్టిస్తే మాతో పాటు ఉంటాడని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది తెలుసుకుని మసులుకుండా అందరూ కూడా అపోజిషన్లో ఉన్నా సరే అందరూ పెద్దవాళ్ళు ఎన్నో పదవులు చేసిన వాళ్ళే. అది కూడా తెలుసుకుని మీరు మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా పేరు తుమ్మలపల్లి మాచర్రావు, కరప మండలం పెనుగుదురు గ్రామం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెనుగుదురు గ్రామంలో గత 5 సంవత్సరాలు గత గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి కేవలం 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
ప్రోద్బలంతో మా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చాలా శ్రద్ధ వహించి కేవలం 18 నెలల్లో మాకు 5 సంవత్సరాల నుంచి ఉండిపోయిన గ్రామంలో మౌలిక సదుపాయాలు అయితేనేమో ఏమైతేనేమో డెవలప్మెంట్ వర్క్లు అయితేనేమో ఒక 18 నెలల్లో ఆయన 85% క్లియర్ చేశారు. ఈ సందర్భంగా పల్లె పండుగ 1లో 51 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3 సీసీ రోడ్లు, ఎప్పుడు మామూలు కాలిబాటకి తప్ప తారు రోడ్డు కూడా నోచుకొని రోడ్లు వేయడం జరిగింది. అలాగే 55 లక్షల రూపాయలు జలజీవన మిషన్ ద్వారా తీసుకొచ్చి గ్రామానికి ఒక వాటర్ ట్యాంకు 4000 జనాభాకు సరిపోకపోయిందంటే ఇంకొక వాటర్ ట్యాంకు 7 మాసాల టైంలో నిర్మించి వాడుకలో పెట్టి గ్రామానికి అంకితం చేయడం జరిగింది. అలాగే పంచాయతీ నిధుల నుంచి కమ్యూనిటీ హాలు గత తెలుగుదేశం గవర్నమెంట్లో మొదలుపెట్టి ఆగిపోయిన కమ్యూనిటీ హాల్ని గత 5 సంవత్సరాలు బట్టి బోడుగోడలతో నిలబడిపోతే దాన్ని పంతం నానాజీ గారు వచ్చి ఉపకారం లేకుండా పడి ఉంటుంది అని చెప్పి తక్షణమే 15 లక్షల రూపాయల గ్రాంటు శాంక్షన్ చేసి దాని కమ్యూనిటీ హాల్ని వాడుకలో పెట్టి ఆ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అలాగే పల్లె పండుగ 2లో సుమారు 85 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 18 సీసీ రోడ్లు, అందులో 3 రోడ్లు అయితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మా గ్రామానికి కాలిబాట తప్ప రోడ్డు ఎరగని గ్రామంలో ఇళ్ళున్న చోట సీసీ రోడ్లు నిర్మించి గ్రామాన్ని ఒక రకంగా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం 1,82,00,000 రూపాయలు ఈ 18 మాసాల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతం నానాజీ గారు మా ఊరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చి ఈ చెప్పిన పనులన్నీ పూర్తయి ఇప్పుడు వాడుకలో పడడం జరిగింది. అలాగే మా ఊరి నుంచి గురజనాపల్లి, మా పెనుగుదురు నుంచి గురజనాపల్లి, పెనుగుదురు నుంచి అర్తకట్ల, పెనుగుదురు నుంచి గురజనాపల్లి 1,28,00,000తోని, అలాగే పెనుగుదురు నుంచి అర్తకట్ల 2,83,00,000 రూపాయలతో ప్రధానమంత్రి 2 గ్రామాలను కలిపే లింక్ రోడ్లని శాఖ నిధుల ద్వారా ఆమోదం శాంక్షన్ తెచ్చి పరిపాలన ఆమోదం పొంది నిర్మించడానికే సిద్ధంగా 3,80,00,000 రూపాయలు మా ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున నిధుల్ని మేము 30 సంవత్సరాలు బట్టి తెలుగుదేశంలో అయితేనేమో పరిసర రాజ్యాలు అయితేనేమో నేను కొంచెం రాజకీయ అనుభవం ఉంది నాకు. ఇంత తక్కువ టైంలో ఇంత గ్రాంట్లు తేవడం నేను ఇదే ప్రప్రథమంగా చూస్తున్నాను. దీని గురించి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నాయకులు పంతం నానాజీ గారికి గ్రామం తరఫున చాలా రుణపడి ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఇదే ప్రభుత్వం మన నాయకులు ఎప్పుడైతేనో పవన్ కళ్యాణ్ గారు అయితేనో పంతం నానాజీ గారు అయితేనో ఎప్పుడు కులపరంగా విమర్శలు కానీ కులపరం గొడవలు కానీ కాకుండా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టి అభివృద్ధి గురించే మాట్లాడమని ఎప్పుడు చెప్తారు మాకు. ఎప్పుడు కులపరంగా ద్వేషాలు కానీ విమర్శలు కానీ ఎప్పుడో కానీ తావెవరు. ఇది మంచి పరిణామం అని నేను అనుకుంటూ సెలవు తీసుకున్నాను. కూటమి నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి ఆయన అభివృద్ధి కృషి పట్టుదల ఇప్పుడు 18 నెలల్లో 5 సంవత్సరాలు చేసింది. మా నియోజకవర్గంలో 18 నెలల్లో చేసి చూపించిన పంతం నానాజీ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నానండి. గత ప్రభుత్వంలో కాలువలు పూటికి తీయలేదు, డ్రైన్స్ తవ్వలేదు, సకాలంలో నీరు ఇవ్వలేదు, వాళ్ళకి సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. అలాగే రైతులు చాలా మంది ఇబ్బంది పడేవారు. మన నానాజీ గారు నెగ్గిన తర్వాత ఆయన రైతులందరూ కూడా ఆయన అడిగితే ఆయన వెంటనే కాలువలు తవ్వించారు. కాలువలు తవ్వించడమే కాకుండా మా గొర్రెపూడి గ్రామ పరిధిలో మాకు 5 గ్రామాలకి 4,800 ఎకరాలకి హెక్టార్కి శివారి భూమికి నీరు తోడడానికి తుల్యభాగం నదిపై ఎత్తుబదుల పథకం ఉందండి. అక్కడ ట్రాన్స్ఫర్ 2 పోతే రైతులందరూ కలిపి ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేకపోతే రైతులు చాలా నష్టం జరిగిద్దని చెప్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు మరుసటి రోజు కలెక్టర్ గారిని తీసుకెళ్లి రైతులు కానీ వెంటనే ట్రాన్స్ఫర్ లేకపోతే చాలా నష్టపోతారని చెప్పిన వెంటనే కలెక్టర్ గారు 2 రోజులు మాకు ట్రాన్స్ఫర్లు ఇప్పించారండి. అంతేకాకుండా మమ్మల్ని నీటి సంఘ అధ్యక్షులు కానీ మన అధికారులు కానీ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రతి ఎకరానికి నీరు, ప్రతి
ప్రతి రైతుకి యూరియా డిఏపి ఇచ్చే విధంగా మమ్మల్ని సమన్వయం చేస్తూ చక్కగా చేయటం వల్ల పంటలు 70 బస్తాల వరకు 75 బస్తాల వరకు పండియండి పంట వల్ల సీఎంఆర్ వారు గత ప్రభుత్వంలో ఎక్కువ ధాన్యం పండించడం వల్ల వాళ్ళు రైతుల దగ్గర తీసుకోవడానికి తేమ ఉందని కాడ ఇబ్బంది పెడితే ఈ విషయం ఎమ్మెల్యే గారు చెప్తే వెంటనే మనోహర్ గారిని తీసుకొచ్చి తోరింగ్ హైవే మీద ఆరబెట్టిన ధాన్యాన్ని చూపించి వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనే విధంగా ఆదేశాలు ఇప్పించినటువంటి మన మనోహర్ గారికి మన ప్రీతం శాసనసభ్యులు పంతో నానాజీ గారికి రైతుల తరపున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రైతులకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేస్తుందండి. సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానీ కోత మిషన్లు కానీ అలాగే స్ప్రేలు కానీ అలాగే డ్రోన్ సహకారంతో తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో మందులు ఎరువులు పిచికారీ చేయడానికి రైతులకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన పంత నానాజీ గారు కానీ ఇవన్నీ సమకూర్తే రైతులు బాగా పండించుకుని వాళ్ళందరూ సుఖం ఉంటారని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజల కొరకు రైతు కొరకు పనిచేస్తుందని కూడా ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకున్నానండి. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సీఎంఆర్ దగ్గర ధాన్యం తీసుకుంటే నెల 2 నెలలు 3 నెలలు కూడా డబ్బులు ఎప్పుడు వస్తాయి కూడా రైతులు తెలియక భయభ్రాంతులు గురయ్యేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత 24 గంటల్లో డబ్బులు అకౌంట్లోకి వేయడం రైతులు వాళ్ళు సొసైటీ అప్పులు కానీ అదే ట్రాక్టర్ అప్పులు కానీ అలాగే ఎరువులతో కానీ అప్పులు కానీ తీర్చుకుని వాళ్ళందరూ సుఖంగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా గ్రామంలోని గత 20 సంవత్సరాల నుంచి కూడా గొరిపూడి నుంచి యానూరు లింక్ రోడ్డు చాలా అధ్యాయంగా ఉండదండి. గత ప్రభుత్వాలు ఎన్నో అర్జీలు పెట్టుకుంటే వాళ్ళు ఏమి చేయలేకపోయారండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నానాజీ గారు కానీ బుచ్చిబాబు గారు కానీ 2 సార్లు అర్జీలు పెట్టుకుంటే వాళ్ళు వెంటనే మాట్లాడి ప్రభుత్వంతో 1,20,00,000 ఈ బీటీ రోడ్ వేసి రైతులు ప్రశంసలు పొందుతుందని కూడా కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసుకున్నానండి. అంతేకాకుండా మా గ్రామంలో ₹1,00,00,000 సిసి రోడ్లు వేశారండి. అంతేకాకుండా నాకు మా గత 150 సంవత్సరాల నుంచి మాకు ఎండోమెంట్ ఆఫీస్ ఉందండి. అది శిథిలావస్థలో ఉండిపోవడం వల్ల అది మా నానాజీ గారు చెప్తే వెంటనే ₹80 లక్షల ఫంక్షన్ హాల్కి మినీ ఫంక్షన్ హాల్కి ఉపయోగపడే విధంగా ఆయన శాంక్షన్ చేయించారని త్వరలో ఆ పని కూడా స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా మా ఊళ్ళో హెల్త్ క్లినిక్ కూడా 36 లక్షలతో చేశారండి. అంతేకాకుండా మా నానాజీ గారు రైతుల కొరకు నిరంతరము శ్రమిస్తూ ఆయన చేసిన కృషి వల్ల మన రూరల్ నియోజకవర్గానికి 2వ స్థానంలోకి వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కాకినాడ జిల్లాలో రైతుల పరికరాలు కానీ ఫస్ట్ కడప మండలానికి తీసుకొచ్చిన ఘనత కూడా నానాజీ గారికి దక్కుతుందని కూడా సమానం తెలియజేస్తున్నాను. కానీ కాపుల్లో చిచ్చుపెట్ట నానాజీ గారు మాట్లాడింది అది పెద్ద తప్పేం కాదండి. గత ప్రభుత్వంలో ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడేవారు. కానీ కాపులందరూ కూడా సమన్వయంతో ఉండి అభివృద్ధి కొరకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నానండి. జై హింద్.